రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ శ్రీరాములపల్లె రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున వరి ధాన్యం మొక్కజొన్న దిగుబడి వచ్చిందని అన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసి రికార్డు స్థాయిలో ధాన్యం మొక్కలు కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. కొనుగోలు చేసిన 4-5 రోజుల లోపు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715 తదితర నాణ్యమైన వరి విత్తనాలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించి మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేపట్టి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించారని కలెక్టర్ తెలిపారు. ఫెర్టిలైజర్ బస్తాలను అందించే విధంగా తీసుకురావడం ఇది అభినందనీయమైన. విడుదల చేసిందో ఆ యాప్ను ఓపెన్ చేసి అందులో మన యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మన డిస్టిక్ ఏదైతే మన జిల్లా ఆర్థిక శాఖ మంత్రిగా రూపించి తుమ్మల నాగేశ్వర గారి ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది మొక్కజొన్న. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి మీరు చల్లగా చూసి ప్రజాపాలనలో కూడా మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచినటువంటి మీరు మంచిగా ఉండాలి. రైతులు చల్లగుండి రాజ్యం చల్లగుంటుందని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని ఈ సన్న రకాలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా శ్రీరాములపల్లికి సంబంధించిన విషయంలో కూడా మరి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గత 30 సంవత్సరాల కింద ఇక్కడ కరెంట్ పోల్ సమస్య ఉండే, లూజ్ వైర్ల సమస్య ఉండే. ప్రభుత్వాలు వచ్చినాయి, అధికారులు వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చి పోయింది, కానీ ఎవ్వరు కూడా చేయలేదు. నేను 60 ఎలక్షన్స్లో కూడా వచ్చినప్పుడు చాలా ఈ గ్రామంలో కూడా చెప్తున్నారు, మా శ్రీరాములపల్లి కరెంటు లూజ్ వైర్లు ఉన్నాయి, కరెంటు పోల్స్ ఉన్నాయి, ఇవన్నీ షిఫ్ట్ చేయాలని చెప్పి మాట్లాడిన సందర్భంలో కూడా సుమారు ఈ యొక్క 33 kV వైర్స్ ఈ యొక్క ఒక్క గ్రామాలే 70 లక్షల రూపాయలతో షిఫ్ట్ చేస్తారు. సుమారు ఈ యొక్క రిజర్వ్లో 4 కోట్ల రూపాయలు కరెంటు పోల్స్ కానీ లూజ్ వైర్స్ కానీ షిఫ్ట్ కోసం పెట్టడం. దానిలో భాగంగా ఈ యొక్క గ్రామానికి 70 లక్షల రూపాయలు మీ ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అత్యంత ప్రమాదకరమైన కరెంటు వైర్ కిందలు ఉన్నాయి. ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ కొన్ని వార్డులలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి మా దృష్టికి వస్తే మేము ఆ రోజు మాట ఇచ్చి సుమారు 70 లక్షల రూపాయలతో 33 kV వైర్స్ మొత్తం కూడా షిఫ్టింగ్ చేసి కొత్త పోల్ స్టేషన్. అదేవిధంగా మరి ట్రాన్స్ఫర్ 22 kV ట్రాన్స్ఫర్ 4 ట్రాన్స్ఫర్ ఇప్పించినాం. సుమారు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్స్ ఇచ్చినాం. ఇక 10 నుంచి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డు మీద వాడాలలో కూడా సీసీ రోడ్డు కానీ సంఘభవనాలు కానీ ఇంకా ఇతర అభివృద్ధి విషయంలో కూడా మేము ఎందుకు ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఇలా రైతులకు సంబంధించిన మంచి వేదిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేము మనవి చేస్తున్నాం. తప్పకుండా శాసనసభ్యుడిగా మంత్రిగా మా శ్రీరాములపల్లి కానీ గొల్లపల్లి మండలం కానీ మా మండలాలకు సంబంధించిన అనేక ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఇందాక జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కోరిన వెంటనే సుమారు 13 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యం కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కోరిన వెంటనే నేను మా ప్రాంతం అంతా వెనుకబడ్డ ప్రాంతం చాలా ఇబ్బందుల పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మా మంత్రి గారు కాన్షియస్లో తప్పకుండా చేయాలని 13 కోట్ల రూపాయలు శాంక్షన్ ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే గోదావరి పుష్కరాలు కూడా సుమారు 117 కోట్ల రూపాయలు ముందస్తుగా సంవత్సరాల ముందే నిధులు తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి భవిష్యత్తులో రైతులు కూడా మరి మీరంతా అవగాహనతో ముందుకెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ లేదు. గత 2 పంటలు మనం పంట పండించినాం, మొత్తం గోడాంశాల మిల్లులను నిండిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేస్తలేదు, మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి గారిపై ప్రభుత్వంపై ఒత్తిడున్నా కూడా ఆర్థిక భారం ఉన్నా కూడా మరి వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కూడా కొనుగోలు చేసినాం, మొక్కజొన్న కొనుగోలు చేసినాం. మన ముందు భవిష్యత్తులో కూడా మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 7 రకాల సన్న రకాల కోసం మీరందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి వైపు
మీరు ముందుకు రావాలని చెప్పి రైతులకు మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జిల్లాకు సంబంధించిన 20 మండలాలకు కూడా ప్రతి రైతు వేదిక ద్వారా ఈ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు 60 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇంకా మిగిలిపోయినటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి అవేర్నెస్ సన్న 7 రకాల సన్న రకాలు మన విత్తనాలు వేయాలని చెప్పేసి అలా అవేర్నెస్ తీసుకొచ్చి రైతులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ పేరున అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం.